ఆంధ్రాలో పింఛన్ల పండుగ. ఎన్టీఆర్ పింఛన్తో కొండంత భరోసా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకొచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచి తొలి హామీని దిగ్విజయంగా నెరవేర్చింది. జూలై 1వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా లబ్ధిదారు గడప వద్దకే వెళ్లి పింఛన్ అందించారు. పెంచిన పెన్షన్లో 4,000 రూపాయలతో పాటు గడచిన 3 నెలలకు సంబంధించిన బకాయిలు 3,000 రూపాయలు కలిపి లబ్ధిదారులకు జులై మాసంలో 7,000 రూపాయల పెన్షన్ను అందించి ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయానికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసి తొలి అడుగు విజయవంతంగా వేసింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సామాజిక పెన్షన్లను అందజేశారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో, పట్టణాల్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 28 కేటగిరీల్లో దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు, మంచానికే పరిమితమైన వారికి 5,000 నుండి 15,000 రూపాయలకు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెన్షన్ను పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేద ప్రజలకు కొండంత భరోసా కల్పించింది ఎన్డీఏ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయని, పేదింటి పెద్ద కొడుకు వచ్చాడని, రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు నెరవేరుతాయని భరోసా కలిగింది.